రేపు హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్లాంట్ సందర్శన. ఎల్బీ స్టేడియంలో రేపు కేసీఆర్ బహిరంగ సభ. మధ్యాహ్నం 3 నుంచి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులున్నాయి. సంస్కరణలు తెచ్చినప్పుడు మామూలేనన్న కేటీఆర్. అవినీతిని అడ్డుకోవడానికి గల్లీ దాకా వస్తాం. కేసీఆర్ పాలన పోయే టైం వచ్చిందన్న నడ్డా. కుల సంఘాలను కేసీఆర్ మోసం చేశారన్న బీజేపీ. అల్లర్లకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని గవర్నర్కు ఫిర్యాదు. మంత్రులు బెదిరిస్తున్నారు. కర్ర పట్టుకొని పని చేయిస్తా. వరదలప్పుడు గులాబీ నేతలెక్కడన్న రేవంత్. గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బందులు. ఇండ్లు వరద సాయంపై నిలదీస్తున్న జనం. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు. ఆరబెట్టిన ధాన్యం తడిసి రైతులకు మరిన్ని తిప్పలు. హర్యానా బార్డర్లో రైతులు పోలీసుల మధ్య ఘర్షణ. ఢిల్లీలో నిరసనకు అనుమతి, చర్చలకు రెడీ అన్న కేంద్రం. ఫస్ట్ వన్డేలో భారత్పై ఆస్ట్రేలియా విక్టరీ. చేజింగ్లో విఫలమైన కోహ్లీ సేన. కరోనా వ్యాక్సిన్ అప్డేట్స్ తెలుసుకునేందుకు రేపు 3 ఫార్మా కంపెనీలను విజిట్ చేయనున్నారు ప్రధాని. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ను ఆయన విజిట్ చేయనున్నారు. మరోవైపు భారత్లో వ్యాక్సిన్ తయారీ కోసం స్పుత్నిక్, హెటిరో మధ్య అగ్రిమెంట్ కుదిరింది. కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీనికోసం రేపు 3 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్ ను విజిట్ చేయనున్నారు. తర్వాత హైదరాబాద్లోని భారత్ బయోటెక్ క్యాంపస్ కు వెళ్తారు ప్రధాని. తర్వాత పూణేలోని సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు వెళ్లి వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తారు. సంస్థల్లోని శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు. వ్యాక్సిన్ ప్రొడక్షన్, దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంపై వారితో డిస్కస్ చేస్తారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసం రష్యాతో డీల్ కుదుర్చుకుంది హైదరాబాద్ కు చెందిన హెటిరో ఫార్మా. 100 మిలియన్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు తయారు చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తో అగ్రిమెంట్ చేసుకుంది. తమ వ్యాక్సిన్ 91.4% ప్రభావవంతంగా పనిచేస్తుందని స్పుత్నిక్ ప్రకటించింది. అహ్మదాబాద్ లోరిసోలా ప్రభుత్వ హాస్పిటల్లో కోవాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సిన్ డోస్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాలేదని డాక్టర్లు తెలిపారు. हमारे पास काफी वॉलंटियर्स इंक्वायरी के लिए आते हैं और इसमें से हमने कल 5 लोगों को ये वैक्सीनेट कर दिया है और अभी तक उनके यहाँ से कोई ऐसा कॉल नहीं आया है कि उनको कोई मुश्किल पड़ी हो, कोई तकलीफ हो, कोई हेल्थ इश्यू हो. ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడిన 30 కోట్ల మందికి మొదటి విడతలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్ తెలిపారు. ఇందులో కోవిడ్ వారియర్స్ కూడా ఉంటారన్నారు. 2021 మార్చి నుంచి మే మధ్యలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా నియంత్రణకు రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. చాలా రకాల ఆదేశాలున్నా అవి అమలుకు నోచుకోవటం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయంది కోర్టు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే 70% పాజిటివ్ కేసులు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. శబరిమలలో ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు 30 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఆలయ పూజారులతో పాటు భక్తులు, పోలీసులు కూడా ఉన్నారు. గ్రేటర్లో సీఎం కేసీఆర్ ప్రచారానికి అంతా సిద్ధమైంది. రేపు ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు కేటీఆర్. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులున్నాయన్నారు. రాష్ట్రానికి సాయం చేయని బీజేపీకి ఓటెందుకేయాలో చెప్పాలన్నారు టీఆర్ఎస్ నేతలు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో జరగనున్న సీఎం కేసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం జరగనున్న సభ ఏర్పాట్లను టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.
మీటింగ్ కు జనం భారీగా వచ్చే అవకాశాలు ఉండటంతో సభ ప్రాంగణంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కేసీఆర్ సభను విజయవంతం చేయాలన్నారు టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు ఎన్ఆర్ఐ నవీన్ రెడ్డి. వేలాది మందితో జరిగేటువంటి బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఏ బహిరంగ సభ నిర్వహించినా, ఏ కార్యక్రమం నిర్వహించినా అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చే ప్రతి కార్యకర్త కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేసి సభకు తీసుకురావడం, మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా. మరొకసారి హైదరాబాద్ ప్రజానికులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారికి వెన్నంటే నిలిచి జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మనం తెరాస పార్టీ, మన ఇంటి పార్టీ అయిన తెరాస పార్టీని, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా మేము లండన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్యవైశ్య, మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ మతాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు పోతున్న ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని నేను కోరుతాను. కలిసిమెలిసిన హైదరాబాద్ లో ఈ రోజు మనకు అభివృద్ధి కావాలా, లేదా మతం పేరు మీద, కులం పేరు మీద వేరుపడి మళ్ళొకసారి చెడగొట్టుకుందామా, హైదరాబాద్ ని ఆగం చేసుకుందామా ఆలోచించండి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు వాస్తవమే అన్నారు మంత్రి కేటీఆర్. జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో రియల్ ఎస్టేట్ సమ్మిట్ కు కేటీఆర్ హాజరయ్యారు. ప్రతి ఇంచు భూమిని సర్వే చేసి డిజిటలైజ్ చేస్తామన్నారు. ప్రజలపై భారం పడకుండా ఆస్తుల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. ఎందుకంటే మీకు కొంత ఇబ్బంది అవుతుంది, లిక్విడిటీ, క్యాష్ ఫ్లో, రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం వల్ల మీరు కట్టాల్సినవి కట్టాలి, రావాల్సినవి రావు. కాబట్టి ఈ ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. ఐ అష్యూర్ యూ, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు చెప్పకపోయినా నేనే చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరేం కన్సర్న్ పెట్టుకోవద్దు. తప్పకుండా దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. బీజేపీ నేతలు బాధ్యత, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏ సమస్యలు ఏ ప్రభుత్వం పరిధిలో ఉన్నాయో తెలియకుండా బీజేపీ వాగ్దానాలు చేస్తుందన్నారు. అసలు ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు అనుకుంటారు? మీరు మేనిఫెస్టోలా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 3-4 అంశాలు మీరు తీసుకుంటే 34 చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. పరిపాలన అనుభవం లేనటువంటి వ్యక్తులు ఇచ్చే మేనిఫెస్టో. మీరు రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో లేరు, కనీసం కార్పొరేషన్లో కూడా మీరు ఎప్పుడు అధికారంలో లేరు. కాబట్టి ఇక దీన్ని బట్టి మీ జ్ఞానం లేదనేటువంటి. కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్లలో రాష్ట్రానికి, హైదరాబాద్ కు ఏం చేసిందో బీజేపీ నేతలు చెప్పాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే గెలిచినటువంటి మీరు 17th లోకసభలో ఒక్కసారైనా కానీ హైదరాబాద్ అభివృద్ధి గురించి కానీ మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ లో మీరు మాట్లాడారని చెప్పి వాటిని అడుగుతున్నాను. ప్రజా సమస్యలపై కాకుండా ప్రతిపక్షాలు అనవసరపు విషయాలపై మాట్లాడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ప్రచారంలో పాల్గొన్నారు వినోద్ కుమార్. గ్రేటర్ లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఇప్పటికి ఉన్నప్పటికీ కూడా అవి పరిష్కారం అవుతాయి, మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పి ఓటర్ మహాశయులు చెప్పడం నాకు ఇది మొదటిసారి. కాబట్టి మా విజయం మంచి విజయంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ₹1 కూడా ఇవ్వలేదన్నారు ఎంపీ బండా ప్రకాష్. ఖైరతాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి ప్రకాష్ పాదయాత్ర చేశారు. మోడీ నాయకత్వంలో అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల స్పందన చూస్తే కేసీఆర్ పాలనకు ముగింపు పలికేలా ఉందన్నారు నడ్డా. రేపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్కు రానున్నారు. పాత బస్తీలో ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన పోయి బీజేపీ వచ్చే సమయం వచ్చిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కొత్తపేట నుంచి నాగోల్ వరకు రోడ్ షో నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నేతలను దింపుతుందన్న టీఆర్ఎస్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జేపీ నడ్డా. పార్టీ గెలుపు కోసం అవినీతిని పోగొట్టేందుకు ఎక్కడికైనా వెళ్తామన్నారు. కేసీఆర్ को संदेश दे रहा है कि तुम्हारे जाने की बारी आ गई है और भारतीय जनता पार्टी के आने की बारी आ गई है. पार्टी को और भ्रष्टाचार को समाप्त करने के लिए, पार्टी के विकासवाद के नारे के लिए जहां भी जाना पड़ेगा हम जाने के लिए तैयार हैं और विकास को ले जाने के लिए तैयार. ఇక గ్రేటర్ ప్రచారం కోసం హైదరాబాద్ కు వచ్చిన జేపీ నడ్డాకు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు వర్షంలోనే రోడ్ షోలో పాల్గొన్నారు నడ్డా. జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనం మధ్యలో సైకిల్ తొక్కి ఉత్సాహం నింపారు.
వర్షం పడుతున్నా కార్యకర్తలు జనం పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొన్నారు. దారి పొడవునా బీజేపీ నేతలకు ఘన స్వాగతం పలికారు. ఇక మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్. కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన కుటుంబ పాలనకు ప్రజాస్వామ్యానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ये चुनाव डायनेस्टी वर्सेस डेमोक्रेसी का है. गरीब कल्याण में विश्वास रखने वाले लोग आज इस चुनाव में भारतीय जनता पार्टी को समर्थन दे रहे हैं. భాగ్యనగర గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మత విద్వేషాలు జరిగే అవకాశం ఉందని చెప్పి సీఎం ప్రజలను భయపెడుతున్నారన్నారు. సైదాబాద్, ఐఎస్ సదన్, కుర్మగూడలో ప్రచారం చేశారు బండి సంజయ్. ఆటో నడిపి డ్రైవర్ల సమస్య తెలుసుకున్నారు. బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నువ్వు మందాగి రాష్ట్రాన్ని నడుపుతున్నావు అంటే ఇలా పాత బస్తీలో నా గుండెల విచ్చలవిడిగా అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి వస్తే కూడా ఒక వర్గం ఓట్లు అని చెప్పి భయపడే నీచపు నికృష్ట ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతే నేను హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నాను. బరాబర్ హిందూ ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇక హైదరాబాద్ అభివృద్ధి కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కాచిగూడ, నల్లకుంట, గోల్నాకలో ఆయన రోడ్ షో నిర్వహించారు. 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ పై శ్రద్ధ పెట్టలేదన్నారు. ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పాతపట్నం ఓవైసీ కుటుంబం, కొత్తపట్నం కల్లకుంట కుటుంబం పంచుకున్నారు. గవర్నర్ ను కలిశారు బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను గవర్నర్ కు వివరించామన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. గ్రేటర్ లో అల్లర్లు జరగాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు. ట్రంప్ తో కూడా ప్రచారం చేయించుకోమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. చెప్తున్నారు, నడ్డా గారు వస్తున్నారు, అమిత్ షా గారు వస్తున్నారు, మోదీ గారు వస్తారు, అవసరమైతే ట్రంప్ కూడా రావచ్చని ఎగతాళి చేస్తారు. ఎందుకయ్యా అంత ఉలికి పడుతున్నారు? ట్రంప్ వస్తాడో రాదో కానీ మీకు అంత ఇష్టం ఉంటే దావూద్ ఇబ్రాహిం పిలుచుకొని మీ ప్రచారం కోసం. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాజేంద్ర నగర్, అత్తాపూర్ డివిజన్ లో ఆమె రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి ఎన్నో హామీలను అమలు చేయలేదన్నారు డీకే అరుణ. పార్టీ ఈరోజు ప్రతిపక్ష పాత్రని పోషించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి లక్ష్యంతో అందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక టీఆర్ఎస్ మేనిఫెస్టోను కాపీ చేశారన్న మంత్రి కేటీఆర్ ట్వీట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి. బీజేపీ మేనిఫెస్టో సమర్థవంతంగా అమలు చేసేలా ఉందని గుర్తించినందుకు ఆనందంగా ఉందన్నారు. టీఆర్ఎస్ లాగా నిధుల్లో ఎక్కువ శాతం కమిషన్లకే వెళ్లేలా తమ మేనిఫెస్టో లేదని చెప్పారు. 2016 నాటి మేనిఫెస్టోనే మళ్లీ కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు వివేక్. బీజేపీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ లో లాల్ బంగ్లా, వడ్డెర బస్తీ, భారత్ నగర్, అంబేద్కర్ నగర్ తో పాటు సికింద్రాబాద్ బన్సులాలపేటలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు వివేక్ వెంకటస్వామి. మీ దోస్తాన్ని ఏదైతే ఉందో ఎంఐఎం నుంచి ఇక్కడ ఏదైతే పాత బస్తీని మళ్ళా కొత్త బస్తీకి తేవాలని ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీకి చిత్తున ఓడి కేటీఆర్ లీడర్షిప్ ఏదైతే ఉన్నదో వారి లీడర్షిప్ ఫెయిల్ అయ్యేటట్టు ఈసారి బీజేపీ పార్టీ ఇక్కడ జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో గొప్ప మెజారిటీతో గెలవబోతున్నది. ఎంఐఎం చేతిలో కేసీఆర్, కేటీఆర్ కీలుబొమ్మలన్నారు ఎంపీ అరవింద్. రాజేంద్ర నగర్ లో బీజేపీ నేత, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో 99 సీట్లు వస్తే అధికార పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు అరవింద్. ఎంఐఎం కాళ్ల ముందు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు ఓడగొట్టుండ్రి. ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేల లాగులు దడుస్తాయి, ఎంపీల లాగులు దడుస్తాయి. ఎక్కడో అక్కడ ఫరారైపోతాడు. అటు తిరిగి ఇటు తిరిగి మమ్మల్ని చేర్చుకోరి భారతీయ జనతా పార్టీ అని వస్తారు. మల్కాజిగిరి 139 విజన్ ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ప్రచారం చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేటీఆర్ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ లాగా పదే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. 15 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని మోదీ చెప్పినట్లు వీడియో చూపించాలని సవాల్ విసిరారు రఘునందన్. నల్లధనం తేవడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పారు తప్ప నేను తెచ్చి మీ ఖాతాలలో వేస్తా అని చెప్పలేదు. రేపు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ మీదుగా పాత బస్తీలోని చాంద్రాయన్ గుట్ట, చార్మినార్ వరకు రోడ్ షో చేస్తారు. యోగి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎల్లుండి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.
వరద సాయంలో కమిషన్లు తిన్న టీఆర్ఎస్ నేతలను పాతేయాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. డబుల్ ఇళ్ల హామీని నెరవేర్చకుండా గ్రేటర్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. గ్రేటర్ అభివృద్ధికి 67,000 కోట్లు ఖర్చు చేశామంటున్న టీఆర్ఎస్ ఖర్చుపై చర్చకు రావాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే పనులు చేయమంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి బెదిరిస్తున్నాడంటూ మండిపడ్డారు ఎంపీ రేవంత్ రెడ్డి. కట్టె పట్టుకుని కూర్చొని పనులు చేయిస్తానని చెప్పారు. ఎప్పుడో కొనుక్కున్న ప్లాట్లకు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో లక్షలు కట్టమనడం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు తప్ప జరిగిన అభివృద్ధి ఏం లేదన్నారు రేవంత్ రెడ్డి. గాజుల రామారం, జగద్గిరిగుట్ట, మూసాపేట్, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్పల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మేము మీ బస్తీలలో అభివృద్ధి చేయమని అంటూరట. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ప్రశాంత్ రెడ్డి మంత్రి గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులకు, బిడ్డ ఈ బస్తీలలో పనులు ఎట్లా జరగవో కట్టబట్టుకొని కూర్చొని ఈ బస్తీలలో పనులు చేపించే బాధ్యత నాది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రజల్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్. గ్రేటర్ కు ఏం చేశారని అడిగితే టీఆర్ఎస్ 10,000 ముచ్చట చెబుతోందన్నారు. డబుల్ బెడ్రూమ్లు, ఇతర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కల్వకుంట్ల తారక రామారావు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? జీహెచ్ఎంసీ గురించి మాట్లాడమంటే 10,000 గురించి చెప్తావు, డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పమంటే వైట్ టాప్ రోడ్ల గురించి చెప్తావు, ఉద్యోగాల గురించి అడిగితే ఐటీ గురించి చెప్తావు. అటు ఎంఐఎం మత ఛాందస మాటలు మాట్లాడి అది కూడా వర్టికల్ డివియేషన్ చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు చేస్తావు, మళ్ళీ పొత్తు లేదు అంటావు. 48 గంటలు అవుతుంది నీ అయ్యా చెప్పి. హైదరాబాద్లో బతున్న వాళ్ళందరూ ఏమవుతుందో ఎప్పుడు ఏమవుతుందో భయభ్రాంతులతో ఉన్నారు. గ్రేటర్ అభివృద్ధికి టీఆర్ఎస్ పెట్టిన ఖర్చుపై చర్చకు రావాలన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మెట్రోకు టీఆర్ఎస్ పెట్టిన ఖర్చేమీ లేదన్నారు. కేటీఆర్ విడుదల చేసిన ప్రణాళిక అవినీతి నివేదికన్నారు పొన్నాల. ఎల్ఆర్ఎస్ పేరుతో 1,000 కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలు ఇలాంటి కార్యక్రమాలన్నీ వెబ్సైట్లో పెట్టి వెంటనే తీసేసే అలవాటున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్. ఇది అభివృద్ధి ప్రణాళిక కానే కాదు, ఇది అవినీతి నివేదిక. ఈ అవినీతి నివేదిక మీద ఎంక్వైరీ కావాల్సిన అవసరం ఉంది, నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న నీ నాటకాలు ప్రజలు గుర్తించాలనుకుంటున్నావా? టీఆర్ఎస్, బీజేపీ ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ప్రచారంలో మాత్రమే కనిపించే టీఆర్ఎస్ నేతలు ఎన్నికల తర్వాత మొహం చాటేస్తారన్నారు. పటాన్ చెరువు అభివృద్ధిపై మంత్రి హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరువు, ఆర్సీపురం కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేశారు జగ్గారెడ్డి. ఉద్రిక్తతల మధ్యనే రైతుల చెలో ఢిల్లీ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దులో సాయంత్రం వరకు టెన్షన్ పరిస్థితి కనబడింది. రైతులు ఢిల్లీ వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చింది. మరోవైపు ఆందోళన విరమించాలని కోరారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. అటు ఇది ఆరంభం మాత్రమే అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. సరిహద్దుకు భారీగా చేరుకున్న రైతులను బురారీలోని నిరంకారి గ్రౌండ్ వరకు అనుమతించింది. టిక్రీ, సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు ఢిల్లీలోకి అనుమతించారు. అయితే రైతు సంఘాల నాయకులు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఢిల్లీలో పలు చోట్ల నిరసన తెలిపేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే కొద్దిమంది రైతులు మాత్రం భారీ భద్రత మధ్య ఢిల్లీ వైపు కదిలారు. నిరంకారి గ్రౌండ్ లో ఏర్పాట్లను ఎమ్మెల్యే రాఘవ్ చద్దా పరిశీలించారు. వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయడంతో పాటు గ్రౌండ్ లో ఫ్యాగింగ్ చేయించారు. మరోవైపు నిన్నటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ వచ్చేందుకు ప్రయత్నించిన రైతులను హర్యానా ప్రభుత్వం అడ్డుకుంది. హర్యానా నుంచి ఢిల్లీ వచ్చే అన్ని మార్గాలను మూసేసింది. హర్యానా ఢిల్లీ సరిహద్దులో రైతులపై పోలీసులు వాటర్ కెనాల్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైతులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. అటు పంజాబ్ సర్కార్ మాత్రం రైతులు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించింది. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ వచ్చారు. రైతుల చెలో ఢిల్లీ నేపథ్యంలో పంజాబ్ లో 2 రైళ్లు రద్దయ్యాయి. 5 రైళ్ల మార్గాన్ని కుదించడంతో పాటు మరో 5 రైళ్లను దారి మళ్లించారు. రైతు ఆందోళనలలో ఢిల్లీ నోయిడా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.